అడ్వకేట్ హరీష్ రావు గురించి చెప్పుకుందాం మనం ముందుగా. సిద్దిపేటలో జరిగిన ఏదైతే ఫ్లెక్సీ వార్ ఉందో ఆ వారికి సంబంధించి ప్రత్యక్ష సాక్షిని నేను ఆ రణరంగంలో నేను అక్కడే ఉన్నా. ఫ్లెక్సీ వార్ జరిగే సమయంలో సిద్దిపేటలో ఏం జరిగిందో మీకు కళ్ళ కట్టినట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. సిద్దిపేట క్యాంప్ కార్యాలయానికి పెద్దగా క్యాంపు కార్యాలయం అని చెప్పేసి ఒక పేరు ఉంటది, ఆ బోర్డు ఉంటది. దాంట్లో ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కేసీఆర్ ఉంటాడు. అయితే అక్కడ కాంగ్రెస్ నాయకులు చాలా సార్లు అటు చక్రధర్ గౌడ్ కానీ, ఇటువైపు మన లోకల్ ఉన్న అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇన్ఛార్జ్ పూజారాకృష్ణ కానీ, ఇట్లా అన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు నాయకులు కూడా ఈ యొక్క కేసీఆర్ ఫోటో తీసేయాలి, మాజీ ముఖ్యమంత్రిది, నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని చెప్పేసి అధికారుల చుట్టూ చాలా విన్నపాలు అందించారు, చాలా మెమోరాండమ్స్ ఇచ్చారు. అయినా కూడా అధికారులు వాటిని చర్యలు తీసుకోలేదు. చూసి వాళ్ళు రోజు రాత్రి కార్యకర్తలు ఆవేదన తట్టుకోలేకనో ఉత్సాహం ఆపుకోలేకనో కొంత ఎక్కి ఫ్లెక్సీ చింపిన మాట వాస్తవం. అర్ధరాత్రి ఆ ఫ్లెక్సీని అయితే చించేసారు. చించిన రోజు రాత్రే బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చేపట్టిరు, మా హరీష్ అన్న ఫోటో చేస్తారా అని చెప్పేసి. అయితే అదే రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడబోయా అని చెప్పేసి అయితే ఫ్లెక్సీలు కట్టిరు సిద్దిపేటలో. ఇక రాత్రి మొదలైంది ఆ రణరంగం. పొద్దుగా లేచే వరకలా ఇటు కాంగ్రెస్ వాళ్ళు క్యాంప్ ఆఫీసును ముట్టడించడానికి రావడం, దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిఘటించడం, కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు ఒకరు క్యాంప్ ఆఫీస్ లో చొరబడితే ఆయన మీద దాడి చేయడం, ఇవన్నీ మనం ప్రత్యక్ష సాక్షులు జరిగింది. సో ఇవంతా జరిగిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళందరినీ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులందరినీ చెప్పి పోలీసులు అంతా అరెస్ట్ చేసుకొని తీసుకుపోగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పోయి ఈ కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఫ్లెక్సీని చించేసారు. సో ఇంత రచ్చ జరిగింది. సో అంటే ఇదంతా జరగడానికి కారణకులు ఎవరు, ఎక్కడ ఆజ్యం పడ్డదంటే రుణమాఫీ ఎత్తే నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు మొదలుపెట్టిండు. సో పూర్తిగా చేస్తానడా, 6 గ్యారెంటీలు చేస్తానడా అనేది వేరే చర్చ, కానీ ఆజ్యం అయితే అక్కడనే పడ్డది. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా హరీష్ రావు అనే పేరు అయితే మారుపోయింది అనేది మాత్రం వాస్తవం. హరీష్ రావు క్యాడర్ లో జోష్ నింపింది అనేది మాత్రం వాస్తవం. వీళ్ళు పాక్షికంగా రుణమాఫీ చేయడం వల్ల, టెక్నికల్ గా మనం ఇప్పటిదాకా చెప్పినటువంటి అంశాలు లెక్కలకు తీసుకోవడం వల్ల చాలా మంది రైతులు అసంతృప్తితో ఉండడం వల్ల మీరు రుణమాఫీ పూర్తి చేయలేదు, సో నేను రాజీనామా అయ్యా అని చెప్పేసి హరీష్ రావే కాస్త ఎడ్జ్లో ఉన్నట్టుగా తెలిసింది. దాంతో పాటు వాళ్ళ కార్యకర్తలు కూడా ఓడిపోయినప్పటి నుంచి రాష్ట్రంలో వాళ్ళ అధికారం పోయినప్పటి నుంచి నిరుత్సాహంగా ఉన్న ఆ కార్యకర్తలకు ఒక్కసారిగా లేని జోష్ వచ్చింది, రోడ్ల మీదకి వచ్చారు, రానా రభస చేసిన పరిస్థితి. సో ఓవరాల్ గా ఆ హరీష్ రావు కళ్ళలో ఆ వెలుగైతే కనబడ్డది. తాజాగా రుణమాఫీ పైన సీఎంఓ ఓపెన్ ఛాలెంజ్, కేటీఆర్ ను లైట్ గా తీసుకుంటున్న రేవంత్, ఆయన కామెంట్లకు స్పందన కరువు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన డోంట్ కేర్ తీరు, బావమరుల మధ్య ఆధిపత్య పోరు. ఎప్పటి నుంచో జరిగింది, కొత్తగా అధికారులకు వచ్చినప్పుడు జరిగింది, రెండోసారి అధికారులకు వచ్చే టైంకి హరీష్ రావు ఆ ఫోటోలు అన్ని ఫ్లెక్స్ లెక్కలు వీక్ పడేసారు. కేటీఆర్ ఒక వెలిగినప్పుడు కేటీఆర్ మంచిగా పార్టీని మొత్తం చేతిలో తీసుకునే ప్రయత్నం చేసిండు, తర్వాత కుప్ప ఊలిపోయింది. మళ్ళా ఈ దీపం లెక్క హరీష్ రావే కనబడ్డాడు వాళ్ళకి. ఇప్పుడు హరీష్ రావు కూడా కోరుకున్నది అదే, బీఆర్ఎస్ పతనావస్థలకు పోతేనే నా అవసరం ఏర్పడుతుంది, రాజకీయంగా 4 ముక్కలు ఎక్కువ చదివినోని కేటీఆర్ కంటే క్షేత్రస్థాయిలో పక్క తిరిగినోని నాకు బాగా అనుభవం ఉందని చెప్పేసి హరీష్ రావు కూడా అదే పనున్నాడు. మొత్తంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కున్న ఆశాదీపం హరీష్ రావు ఒక్కడే. ఇది ఓపెన్ గా ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇక అందరి పని అయిపోయింది. అటు కేటీఆర్ కామెంట్లను కూడా ముఖ్యమంత్రి పట్టించుకుంటున్న పరిస్థితి లేదు, దానికి కౌంటర్ కూడా ఇస్తలేదు. మరి ఎందుకు కౌంటర్ ఇస్తారు? హరీష్ రావుని ఎందుకు బీఆర్ఎస్ లో లేపుతారు? హరీష్ రావును ఒక్కరిని లిఫ్ట్ చేయడం ద్వారా ఇటు కేటీఆర్ ను కేసీఆర్ ను ఇది ఫేడ్ అవుట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? లేదా అటు బండి సంజయ్ అన్నట్టుగా కేటీఆర్ ను కేసీఆర్ రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది, వాళ్ళు మా పార్టీలో కలవారంటూ ఇటు కేవలం హరీష్ రావుని చేర్చుకునే ప్రయత్నం ఏమైనా జరగవచ్చా? లేదా హరీష్ రావే బీఆర్ఎస్ ను మనం చెప్తున్నట్టుగా కబ్జా చేసి బీఆర్ఎస్ ను పూర్తిగా చేతిలో తీసుకొని ముందుకు నడిపించే అవకాశం ఏమైనా ఉందా? ఏదన్నా జరగచ్చు రాష్ట్రంలో. సో బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావును మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేశారనేది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళు లేస్తారు. కేసీఆర్ చేసిన పని గతంలో బీజేపీని టార్గెట్ చేస్తే బీజేపీ లేచింది, తర్వాత కాంగ్రెస్ మీద పడ్డాడు, బీజేపీ పడుకొని మన కాంగ్రెస్ లేచింది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఆయన లైట్ గా తీసుకుంటున్న హరీష్ రావు పైన విమర్శలు చేయడం, సవాళ్లు విసరడం వెనుక సీఎం ఉద్దేశం ఏంటనే గుసగుసలు గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి. సీఎం వ్యూహాత్మకంగా వివరిస్తున్నారా, లేదా రెచ్చగొట్టి ఉచ్చులోకి లాగుతున్నారా, లేదా ఆ పార్టీలో ఇనుమడకుండా చేయాలనుకుంటున్నారా? ఇలాంటివి ఎన్ని వాదనలు వినిపిస్తున్నా చివరకు హరీష్ రావు కేటీఆర్ మధ్య పార్టీలోని ఆధిపత్య పోరు పరోక్షంగా మొదలైందనేది గులాబీ శ్రేణుల మాట. ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ కి సంబంధించి పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టుడు,
నిజంగా పస లేకుండా అయిపోయింది. కేటీఆర్ ఏం మాట్లాడిన జనాలు ఇంట్రెస్టింగ్ గా ఈయనే పరిస్థితి లేరు. అంతో కొంత హరీష్ రావు అయితే జరంత ఈ రాజీనామా అనే ఒక అస్త్రం తోటి కాస్త వెలిగే ప్రయత్నం అయితే చేసిండు హరీష్ రావు.